చేతిలో ఫోన్ ఉంటే వీడియోస్, షార్ట్స్, రీల్స్ చూస్తూ కాలక్షేపం చేస్తారు చాలా మంది. మరికొందరు కొత్త నైపుణ్యాలు నేర్చుకుంటూ తమలోని శక్తి సామర్థ్యాలు పెంచుకుంటారు. ఇదే చేసిందా అమ్మాయి. యూట్యూబ్ ట్యుటోరియల్స్ చూసి స్కేటింగ్ లో ఆరితేరింది. అసాధారణ ప్రతిభ చూపి ఫ్రీ స్టైల్ స్కేటింగ్ లో 5 గిన్నిస్ రికార్డులు కొల్లగొట్టింది. జాతీయ బాల పురస్కార్ సొంతం చేసుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతుంది చండీగఢ్ కు చెందిన 17 ఏళ్ల జాన్వీ జిందాల్. కాస్త ఎత్తైన చెప్పులు వేసుకొని నడవాలంటే జంకుతాం. అలాంటిది ఈ అమ్మాయి ప్రొఫెషనల్ కోచింగ్ లేకుండానే రైమంటూ విన్యాసాలు చేస్తూ ఔరా అనిపిస్తోంది. క్లిష్టమైన ఫ్రీస్టైల్ స్కేటింగ్ క్రీడలో అనితర సాధ్యమైన 5 గిన్నిస్ వరల్డ్ రికార్డులు సాధించిన తొలి భారతీయ అమ్మాయిగా చరిత్ర సృష్టించింది. కాళ్లకు చక్రాలు కట్టుకుని గిరగిరా తిరుగుతున్న ఈ అమ్మాయి జాన్వీ జిందాల్. చండీగఢ్ స్వస్థలం. తల్లిదండ్రులు ఇద్దరూ ఉద్యోగులు. చండీగఢ్లోని గవర్నమెంట్ మోడల్ సీనియర్ సెకండరీ స్కూల్లో 12వ తరగతి చదువుతోంది జాన్వీ. చదువులో చురుగ్గా ఉండే ఆమె ఖాళీ సమయంలో ఎప్పుడూ ఏదో ఒకటి నేర్చుకునేది. అలా మొదలైన ప్రయాణం నేడు దేశం గర్వించేలా చేసింది. జీవితంలో ఉత్సాహం కలిగించే ఒక అర్థవంతమైన పనిని చేయాలనే ఆలోచనతో ఉండేది జాన్వీ. అలా చిన్నప్పుడే యూట్యూబ్ లో స్కేటింగ్ వీడియోస్ చూసి మక్కువ పెంచుకుంది. అమ్మాయి ఇష్టం గమనించిన తండ్రి మునీష్ ఆటపై ఎలాంటి పరిజ్ఞానం లేకపోయినా రాత్రి వేళల్లో ఆన్లైన్ వీడియోలు చూసి మెలకువలు నేర్చుకున్నాడు. అమ్మాయికి శిక్షణ ఇచ్చాడు. జాన్వీ కూడా క్రమం తప్పకుండా పట్టుదలతో సాధన చేసింది. कुछ ऐसा करना है जो मेरा मन करे करने का. स्पीड और हॉकी तो सभी करते ही हैं, तो व्हाई नॉट डू समथिंग जो बहुत ही क्रेजी और जो मेरे पैशन के साथ मैच करता हो. तब हमें मिला फ्री स्टाइल स्केटिंग, जिसमें जंप्स करो, रोलिंग डाउन ऑन स्टेयर्स, स्पिन्स करो, ट्रिक्स करो, डांस करो, भांगड़ा करो. तो कुछ भी आपने जो करना है स्केट्स पे आप वो कर सकते हो. दैट इज़ हाउ मेरी जर्नी शुरू हुई और कैसे मैंने स्केटिंग में आई, क्यों मैंने स्केटिंग चूज़ करी, फ्री स्टाइल स्केटिंग इन स्पेसिफिक. चंडीगढ़ में कोई भी कोच नहीं है फ्री स्टाइल स्केटिंग का. स्केटिंग का ज़रूर है, स्पीड और हॉकी का है, बट फ्री स्टाइल स्केटिंग का कोई नहीं है. मुझे स्केटिंग मेरे फादर ने सिखाई है. उन्हें खुद को स्केटिंग नहीं आती, वो स्केट्स पे इवन खड़े भी नहीं हो सकते. उन्होंने यूट्यूब, सोशल मीडिया, इन प्लेटफॉर्म्स में से ट्यूटोरियल्स देखते थे, वीडियोस देखते थे कैसे और बच्चे स्केटिंग कर रहे हैं, और उस तरह मुझे सिखाया. ఫ్రీస్టైల్ స్కేటింగ్ లో 5 గిన్నిస్ వరల్డ్ రికార్డులు సాధించిన అతి పిన్న వయస్కురాలైన భారత అమ్మాయిగా నిలిచింది జాన్వీ. భారత్ లో 18 ఏళ్లలోపు అత్యధిక గిన్నిస్ వరల్డ్ రికార్డులు కలిగి ఉన్న బాలికగాను రికార్డు సృష్టించింది. ఆసక్తి ఉన్న రంగాలపై దృష్టి పెడితే అలవోకగా విజయాలు సాధించవచ్చని చెబుతోంది ఈ అమ్మాయి. मुझे ऐसा लगता है जो भी बच्चा अपने पैशन को फॉलो करता है ना, इवन मैं स्टडी कहूँ, स्टडी के साथ कोई ना कोई स्पोर्ट खेलता है, उसके लिए ऑटोमेटिकली स्टडी ईजी हो जाती है. अगर मैं पूरा दिन कुछ ना करूँ, सिर्फ पढ़ती रहूँ, मैं पढ़ ही नहीं पाऊंगी. सही में मैं बता रही हूँ. एक आपका स्ट्रेस रिलीफ होना बहुत इंपॉर्टेंट है, और वो मेरे लिए स्केटिंग है. मे बी किसी और के लिए कुछ पेंटिंग हो, कुछ नॉवल रीडिंग हो, मे बी डांसिंग हो, तो सबके लिए अलग अलग है. बट आई बिलीव स्केटिंग और आई मीन अपनी पढ़ाई और किसी भी और स्पोर्ट पैशन को फॉलो करना इक्वली इम्पॉर्टेंट है. मैं सेल्फ स्टडी करती हूँ, सुबह जिम जाती हूँ, फिर स्कूल जाती हूँ, ट्राई करती हूँ स्कूल आवर्स में मैं सारी अपनी सेल्फ स्टडी खत्म करूँ, होमवर्क खत्म कर लूँ, प्रोजेक्ट्स खत्म कर लूँ, और जितने भी क्वेश्चन मैंने आज टारगेट किए थे कर लूँ. घर आके मोस्ट लाइकली मैं 1 से 1.5 घंटा ही दे पाती हूँ अपनी पढ़ाई को. बट मैं ट्राई करती हूँ कि मैं अपनी जितनी भी पढ़ाई है अपने स्केट स्पोर्ट के साथ करती रहूँ.
ప్రస్తుతం జాతీయ బాల పురస్కార్ సాధించేందుకు ప్రయత్నిస్తున్నానని చెబుతోంది ఫ్రీస్టైల్ స్కేటింగ్ క్రీడాకారిణి జాన్వీ జిందాల్. అమ్మాయిలు ఎక్కువగా క్రీడల్లోకి రావాలని ఆకాంక్షిస్తోంది. భవిష్యత్తులో ఆసియా గేమ్స్ లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి పతకాలు సాధించడమే లక్ష్యం అంటోంది. अभी मैं लेटेस्टली बाल पुरस्कार के लिए ट्राई कर रही हूँ. मैं ट्राई कर रही हूँ कि मेरा लास्ट ईयर है. मैं ट्राई कर रही हूँ कि मैं उसके लिए अप्लाई करूँ, और क्योंकि अब मैं एक इंटरनेशनल लेवल पे अचीवमेंट ला पाई हूँ, तो यही है एम कि माइट भी मैं चंडीगढ़ से एज अ बाल पुरस्कार अवार्डी बनूँ. यहाँ के स्टेट अवार्डी तो रही हूँ, म्यूनसिपल कॉर्पोरेशन अवार्डी भी रही हूँ, बट नाउ मेरा एम है कि मैं बाल पुरस्कार अपने नाम करूँ, और इसके अलावा बाकी और भी गिनीज के लिए अटेम्प्ट करूँ, इंडिया बुक ऑफ रिकॉर्ड्स के लिए अटेम्प्ट करूँ, और भी स्केटिंग में चैम्पियनशिप्स खेलूँ, और मेडल्स जीतूँ, और सर्टिफिकेट्स जीतूँ, और परफॉर्मेंसेस करूँ. तो यस, ये हमेशा एम रहेगा. उसके अलावा मेरा सबसे बड़ा एम ये है कि मैं और बच्चों को मोटिवेट करूँ. జాన్వీ జిందాల్ గిన్నిస్ వరల్డ్ రికార్డులు సాధించడం సంతోషంగా ఉందంటున్నారు తండ్రి మునీష్. ఆమెను అంతర్జాతీయ పోటీలకు పంపే స్తోమత మాకు లేకపోయినా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ జాన్వీకి మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. देखिए, मैं आज के यूथ को ये देखता हूँ कि इंटरनेट पे बहुत ज़्यादा रहते हैं, मतलब रील्स में लगा लो या और चीज़ों में. और मेरे को अपना एग्जाम्पल या जानवी का एग्जाम्पल बेस्ट लगता है कि हमने ये सब चीज़ें जो भी इसने अचीव की है वो सब कुछ इंटरनेट से सीख के की है. तो इंटरनेट को अगर आप राइट वे में यूज़ करो तो उसमें बहुत पोटेंशियल है सिखाने के लिए. बट अगर आप सिर्फ रील्स को ऐसे ही स्क्रॉल करते जाओगे, अपना टाइम वेस्ट करोगे, तो कुछ नहीं हो सकता. बट अगर उसको राइट वे में यूज़ करो, बहुत पोटेंशियल है इंटरनेट में. జాన్వీ జిందాల్ అసాధారణమైన ప్రతిభతో మరెన్నో విజయాలు సాధించి దేశానికి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని కోరుకుందాం.